ఎంతసేపు ఇండివిజువల్ గేమ్ అవును అదే ఇండివిజువల్ గేమ్ చూసాము. కూర్చున్నాను, తిన్నాను, తిన్నాను, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, పైకి పెట్టే వరకు రావాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ పోవాలి. అదేంటి ఇండివిజువల్ గేమ్? అవును. అమ్మ పెద్ద పందాలు లేవు, అది ఇది అని కూడా అది ఇండివిజువల్ గేమ్. చెప్పండి. నాకేం లేదు. నాకు చెప్పలేదు. కానీ నన్ను నమ్ముకుని వచ్చిన మీరందరూ కూడా కంటెంటర్స్ అవ్వాలి అని చెప్పానా లేదా? ఈ బోర్డు క్లియర్ చెప్పాను. ఏం చెప్పాను? నేను కంటెంట్ అవ్వకపోయినా పర్వాలేదు, నాకు పర్వాలేదు, మీ నలుగురు కూడా కంటెంటర్స్ గా వెళ్ళాలి. నేను కంటెంట్ అవ్వకపోయినా పర్లేదు. ఐఎమ్ నాట్ సెల్ఫిష్. నీకు బ్యాక్ బిచింగ్ అలవాటు కదా? ఎవరితో బ్యాక్ బిచింగ్? అదే అందరికి చేస్తావు కదా? ఎవరితో బ్యాక్ బిచింగ్? నువ్వు పవన్ చేస్తావు కదా? పవన్ కోసం నువ్వు పవన్ ఆడవాడి డబ్బులు తీసుకెళ్ళి పవన్ ఇచ్చారే. పవన్ ఏ కంటెంట్ టీమ్ లో కనిపించలేదా? నీకు ఆ మాట గుర్తురాలేదా? నేను పవన్ కింద మాట నీకు గుర్తురాలేదా? నేను కంటెంటర్ అవ్వకుండా వాడిని కంటెంటర్ చేస్తే నా ఇండివిజువల్ గేమ్ లేదు. నేను కంటెంటర్ అయిన నువ్వు కంటెంటర్ అయ్యాక కూడా వాడు కంటెంట్ అంటే ఆటలో కూడా నీకు సపోర్ట్ చేశారు కదా? ఎక్కడ కలిసి ఆడికొచ్చి నీకు వాళ్ళని నెట్ వేయొచ్చని సపోర్ట్ ఇచ్చావు. నేను ఇండివిజువల్ గేమ్ ఎప్పుడు సపోర్ట్ చేసుకోండి. ఇలాగా ఏం వరకు వచ్చేసరికి సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేశాడు. ఈ గేమ్ లో సపోర్ట్ చేసావు. పవన్ కి డబ్బులు ఇస్తాను, సపోర్ట్ చేసావు. నీకు క్లియర్ చెప్పేస్తే అప్పుడే తీసుకెళ్ళి 10,000 పవన్ కి ఇచ్చేద్దు. దగ్గరికి వెళ్ళి రీతుతో మాట్లాడకు, నేను సేవ్ చేస్తా అని అదొక నాటకం. మళ్ళీ దాని తర్వాత వచ్చి ఇంకో నాటకం వాడి మొహం మీద చెప్పాను కదా. నాటకం అంటే నీళ్ళకి పక్కకెళ్ళి మాట్లాడా. పవన్ నాకు వచ్చి ఇది ఉంది కదా, సేవ్ చేస్తావా అంటే ఖచ్చితంగా సేవ్ చేస్తారు. నువ్వు రీతు ఘోరంగా ఉండి గేమ్ ఆడి సేవ్ చేస్తారని తన ఫేస్ మీద చెప్పాను. నేను పక్కకెళ్ళి చెప్పలేదు. ఓకేనా? నేను పక్కకెళ్ళి మాట్లాడింది ఏంటి? మీకేం అవసరం? వాడు అడిగింది సేవ్ చేయాలి. వాడికి అవసరం